వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. శ్రీ పద్మావతి అలివేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పాలు బ్రెడ్లు వారాహి డెవలపర్స్ బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ తిరుచానూరు అలివేలు మంగపట్నంలో జరిగే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు భక్తులకు పాలు బ్రెడ్లను అందజేస్తున్నామని, సమస్త సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని, అమ్మవారి సన్నిధిలో భక్తులకు ఇలాంటి సేవలు అందించేందుకు అందరికీ ఆసక్తిని అమ్మవారు అందించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్, చంద్రమౌళి, అభయహస్త గోవింద సేవా మండలి సభ్యులు మరియు జగన్నాథం కుటుంబ సభ్యులు, మున్సిపల్ పార్కు పతంజలి యోగ బృందం పాల్గొని ఈ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో విజయవంతంగా చేస్తున్నామని తెలిపారు. బిస్కెట్లు పంచుతున్నాము. ఇంతటి మహత్వాక్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఈరోజు మొత్తం ఈ కార్యక్రమానికి మొత్తము వితరణ చేసిన వారు వారాహి డెవలపర్స్ బాబ్జీ గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమానికి మూలాధారమైన జగన్నాథం గారికి, వారి మిత్ర మండలికి, అందరికీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు సకల సంపద, ఆయుష్, ఐశ్వర్యము ప్రసాదించవలను భక్తులే ప్రత్యక్ష దైవాలుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము. వారాహి డెవలపర్స్ సంస్థ అధినేత బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలు, బ్రెడ్, బిస్కెట్లు తిరుచానూరులో గేట్ నెంబర్ 2 దగ్గర భక్తులకు అందరికీ పంచడం జరిగింది. కృప మా పైన ఉన్నటువంటి ఈ కృపకు మేము సంతోషించి ఎప్పుడు ఈ కార్యక్రమం ఎప్పుడు బ్రహ్మోత్సవాలనే ఇలాగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే భక్తులే మాకు దేవుళ్ళు కనుక వారికి సేవ చేయడమే మా యొక్క అనుభూతి. అందుకోసం ఈ తిరుపతిలోని రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన వారాహి, వారి కుటుంబ సభ్యులు, వారి సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారందరికీ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ మీ జగన్నాథం మరియు మిత్ర బృందం, నా స్నేహితులు. వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో ఎప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు. అదేవిధంగా అమ్మవారు కూడా కార్తీక మాసంలో తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానికులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తిరుమలలాగా ఇక్కడికి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తిరుపతిలో ఇంత చల్లటి ఈ చక్కటి ధనంలో అందరూ వాహనంలో 4 మాడు వీధులు తిరిగిన తర్వాత ఇలా గేట్ నెంబర్ 2లో కిందకు దిగుతుంటారు. అలాంటి దిగిన భక్తులకు ఈరోజు తిరుపతిలోని రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి భాగమైనటువంటి వారాహి సంస్థ అధినేత బాబ్జీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు అమ్మవారి సేవకి ఎవరైతే వస్తున్నారో భక్తులు వాళ్ళని దేవుళ్ళలాగా భావించి వాళ్ళకి ఇంత చక్కటి వాతావరణానికి వేడివేడిగా పాలు, అదేవిధంగా బిస్కెట్లు, అదేవిధంగా బ్రెడ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చి వాళ్ళందరూ కూడా భక్తులు తనమయమై వాళ్ళందరూ కూడా పాలు తాగి వాళ్ళు ఇచ్చేటువంటి ఆనందాన్ని మేమందరూ కూడా అమ్మవారి కృప ఆశించి ఆ అమ్మవారి ఆశీర్వాదం వారికి, మాకి, వాళ్ళ సంస్థకి అందరికీ ఉండాలని మేమందరూ కూడా మాతో పాటు జైపాల్ గారు ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ శ్రేయోభిలాషులకి, అదేవిధంగా వారాహి సంస్థకి, అదేవిధంగా నాతో ఉన్నటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకి అమ్మవారి కృప ఎప్పుడూ ఇలాగే ఉండాలని, భక్తుల ఆశీర్వాదం మాకు ఎల్లవేళ ఉండాలని ఈ కార్యక్రమం ఇప్పుడు ఆరంభం ఇప్పుడు 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది కంటిన్యూగా మేమందరూ చేయాలని ముందుకు వచ్చాం. తిరుపతిలో ఉన్నటువంటి మేమందరూ కూడా అయ్యగారికి, అమ్మవారికి సేవకులుగా ఉంటున్నాం. కాబట్టి మా అందరికీ కృప ఉండాలని కోరుకుంటున్నాం. ఏడుకొండలవాడు గోవింద, వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, ఒంటికాసులవాడు గోవింద, నామాలయ్య గోవింద, తిరుమల వాస గోవింద.